DTO layer. Okay, what are the advantages and what are the purpose of DTO and how to implement DTO implementation using CRUD operations we discussed yesterday. Okay, in today class is very important. Okay, so ఏదైనా రియల్ టైంలోని ఇట్ థ్రోస్ ఇన్ సమ్ ఎక్సెప్షన్స్. ఓకే, ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ వీ హ్యావ్ మెనీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. దో హౌ టు హ్యాండిల్ దోస్ ఎక్సెప్షన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్? వాట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్? It is a runtime error occurs when compiling the program. ఏంటి ఇట్ ఈజ్ ఎ ఎక్సెప్షన్ is correct. It's a runtime error as well as compile time error. So exception అంటే ఏంటంటే an abnormal event. Okay, an abnormal event occurred during the execution of a program. ఓకే, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఏదైనా అన్ఫార్చునేట్ ఇష్యూ వస్తే దాన్నే ఎక్సెప్షన్ అంటారు. ఓకే, ఇన్ ఎక్సెప్షన్ వీ హ్యావ్ 2 types of exceptions are there: checked exceptions and unchecked exceptions. So how to handle exceptions? Using try-catch block or using throws keyword. Correct. Using try-catch block and using throws keyword. So using try-catch block ante ekkadaithe where we expect the issue, for that lines of code will kept inside the try block and we will handle that code inside the catch block. ఓకే, అంటే ఎక్కడైతే మనం ఎక్సెప్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామో సో ఆ కోడ్ని మనం ట్రై బ్లాక్లో పెడతాం. ఆ ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూని హ్యాండిల్ అనేది క్యాచ్ బ్లాక్లో చేస్తాం. ఓకే, సో వాట్ ఈజ్ ట్రై క్యాచ్ బ్లాక్ని ఎలా యూజ్ చేస్తాం? ఏ కోడ్ అయితే ఏ లైన్స్ ఆఫ్ కోడ్లో ఇష్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్ట్ చేసిన కోడ్ని ట్రై బ్లాక్లో పెడతాం. దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామంటే ఇన్సైడ్ ది క్యాచ్ బ్లాక్లో మనం వీ కెన్ హ్యాండిల్ దోస్ ఇష్యూ. ఓకే, సో అది ట్రై క్యాచ్. నెక్స్ట్ ఏంటంటే యూజింగ్ త్రో కీవర్డ్, యూజింగ్ త్రోస్ కీవర్డ్. ఇఫ్ యూ వాంట్ టు మాన్యువల్లీ హ్యాండిల్ అండ్ కస్టమైజ్ ఎక్సెప్షన్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మాన్యువల్లీ హ్యాండిల్ అండ్ కస్టమైజ్ ఎక్సెప్షన్, దెన్ వీ విల్ యూజ్ త్రో అండ్ త్రోస్ కీవర్డ్. ఓకే, మనం మాన్యువల్గా ఏదైనా కస్టమైజ్డ్ ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేయాలంటే వీ కెన్ యూజ్ త్రోస్ కీవర్డ్. ఓకే, ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ యూజ్ చేయాలంటే ఇన్సైడ్ ది మెథడ్ సిగ్నేచర్ వీ కెన్ హ్యాండిల్, అంటే మెథడ్ సిగ్నేచర్లో మల్టిపుల్ ఎక్సెప్షన్స్ మనం హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇన్ టుడే క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే సింపుల్గా మనకి ఎప్పుడు డయాగ్రామే. ఫస్ట్ పోస్ట్ మ్యాన్ క్లయింట్ తర్వాత కంట్రోలర్ లేయర్, నెక్స్ట్ సర్వీస్ లేయర్, నెక్స్ట్ రిపోజిటరీ లేయర్. సో మనం వేర్ వీ నీడ్ టు రైట్ ది బిజినెస్ లాజిక్, మన అప్లికేషన్ యొక్క బిజినెస్ లాజిక్ ఎక్కడ రాస్తాం? సర్వీస్ లేయర్. కరెక్ట్. సో ఒకసారి ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ స్ప్రింగ్ బూట్ 3 లేయర్ ఆర్కిటెక్చర్ అనేది? So we have a client. నాకు సౌండ్ వినిపించట్లేదు. First thing is we will be having a client. So it may be Postman or any front-end client from the web browser. So client will send the request to the backend. That is a Spring Boot application. So in Spring Boot we have 3 layers. One is controller and service and then repository. In controller layer will accept the request, that is HTTP request from the client, and it will process the request and then it will send the data means a request to the service layer. In service layer we will be having all the business logic which is required, and
this service layer will process the request, and then it will send it to the repository layer, send request to repository layer. This repository layer will be connected to the database, and using CRUD operations, it will access the data in the database, and it will fetch the data and send it back to service layer, and again back to the controller layer, and controller layer will send the response in the form of HTTP response to the client. కరెక్ట్ అమ్మ, చాలా బాగా చెప్పారు. సో ఈ ఫ్లో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ మీన్స్, so when a client send request to the controller layer process the request and send that request to the service layer. Okay, in service layer, okay, in service layer we write the request validation logic and business logic of the application. Okay, in service layer we write the request validation logic and business application. That means we write the logic to validate the request. If there is any error while validating the request, here service layer throws an exception. Okay, so తెలుసు కదా, in service layer it contains business logic and it also contains request validation logic. So what is request validation logic means, we write the, so in service layer also, in service layer only we write the validate the, we write the request, we write the logic to validate the request. Okay, ఆ రిక్వెస్ట్ని వ్యాలిడేట్ చేయడానికి మనం లాజిక్ రాస్తాం. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎర్రర్, మనం వ్యాలిడేట్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్, ఏదైనా ఎక్సెప్షన్ త్రో చేస్తే ఆ సర్వీస్ లేయర్ అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ఎర్రర్ వైల్ వ్యాలిడేటింగ్ ద రిక్వెస్ట్, సర్వీస్ లేయర్ throws the exception. Okay, now Spring Boot default handler catch that exception and it will create one custom response. Okay, Spring Boot default exception handler catch that exception and it will create one custom exception. సో ఇది చాలా సింపుల్. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే, సర్వీస్ లేయర్లో మనం కోడ్ వ్యాలిడేషన్ లాజిక్ కూడా రాస్తాం. వ్యాలిడేషన్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే అది ఒక సర్వీస్ లేయర్ అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఎక్సెప్షన్ త్రో చేసేటప్పుడు బై డిఫాల్ట్గా స్ప్రింగ్ బూట్లో డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఉంటుంది. బై డిఫాల్ట్గా స్ప్రింగ్ బూట్లో డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఉంటుంది. సో ఈ డిఫాల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లర్ ఏం చేస్తుందంటే, it handles these exceptions and it will create a new response. It will send response to the client. అంటే ఈ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఆ హ్యాండిల్ చేసిన రెస్పాన్స్ని క్లయింట్కి సెండ్ చేస్తుంది. సో ఎలా సెండ్ చేస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిల్జే ఐడి చూద్దాం. ఇంటిల్జే ఐడి ఓపెన్ చేస్తా ఫస్ట్. సో అర్థమైంది కదా ఎలా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తుందో. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ అనేది ఇన్సైడ్ ది సర్వీస్ లేయర్, వెన్ ఏ క్లయింట్ సెండ్ రిక్వెస్ట్ టు ది సర్వీస్ లేయర్, we will write the validating logic as well as business logic inside the service layer. Okay, we need to write the validation logic as well as business logic inside the application. While validating the request, if it throws any exception, then Spring Boot default handler exception will catch that exception and it will catch that exception. It will send that
క్యాచ్ అని ఏం చేస్తుంది? క్యాచ్ మీన్స్ వీ కెన్ హ్యాండిల్ దోస్ ఎక్సెప్షన్. ఓకే, మనం ఆ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ఆ హ్యాండిల్ చేసిన ఎక్సెప్షన్ని క్లయింట్కి చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది అని చూపిస్తుంది చూడండి. డెమో ఫర్ రెస్ట్ఫుల్ సర్వీసెస్, యూజర్ మేనేజ్మెంట్, ASQL. సో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, సో ప్రతి కాన్సెప్ట్కి మనం 10 లైన్స్ కూడా ఎక్కువ కోడ్ రాయట్లే. ఆఫ్టర్ CRUD ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ కాన్సెప్ట్ కూడా మనం 10 లైన్స్ కూడా ఎక్కువ కోడ్ అనేది రాయట్లే. ఓకే, సో అందుకే CRUD ఆపరేషన్స్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యూజర్ మేనేజ్మెంట్. సో యూజర్ మేనేజ్లో ఒక 5 రికార్డ్స్ ఉంది, 1 3 4 5 7 కదా. One three get mapping, get all 1 3 4 5 7. I want to retrieve second record. Okay, I want to retrieve second record. Code run cheyaledu. Code run chesi second record ni run chesi. So application is working fine. So here I will 8080 API US get to. సో చూడండి, బై డిఫాల్ట్గా స్ప్రింగ్ బూట్ డిఫాల్ట్ హ్యాండ్లర్ అనేది ఈ ఎక్సెప్షన్ని త్రో చేసింది. ఓకే, బై డిఫాల్ట్గా స్ప్రింగ్ బూట్ డిఫాల్ట్ హ్యాండ్లర్ అనేది ఈ ఎక్సెప్షన్ని త్రో చేసింది. బట్ మనకేంటంటే ఈ ఎక్సెప్షన్ చాలా మందికి తెలియదు. సో చాలా మంది ఏంటి, డిఫాల్ట్ హ్యాండిల్ ఇంటర్నల్ సర్వర్ అంటే ఏదో ఇష్యూ అనుకుంటారు. ఓకే, బట్ ద మెయిన్ ఇష్యూ ఏంటి, దట్ పర్టిక్యులర్ ఐడి, the 6th ID na 5th, the second record is not present inside the database. Okay, so second record anedi we are unable to find the second record. అంటే మనం ఏం చేయాలి, నాట్ ఫౌండ్ అని ఇష్యూ రావాలి. ఈ ఎర్రర్ దగ్గర ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ సర్వర్ we will write not found, and instead of 500 we need to write 404. Okay, so అలాగా యూజర్కి అండర్స్టాండబుల్ వేలో మనం ఎక్సెప్షన్ని త్రో చేయాలి. వీ నీడ్ టు త్రో ఎన్ ఎక్సెప్షన్ యూజర్కి అండర్స్టాండబుల్ అయ్యే వేలో మనం ఎక్సెప్షన్ త్రో చేయాలి. హౌ టు త్రో దో ఎక్సెప్షన్ మీన్స్ ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఏ ఎక్సెప్షన్ హ్యాండ్లర్. సో చూడండి, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది, నో వాల్యూ ప్రెజెంట్. సో ఇదే మనం నాట్ ఫౌండ్ అనే మనకి యూజర్కి ఎక్సెప్షన్ త్రో చేయాలి. ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ ఎన్ ప్యాకేజ్, న్యూ ప్యాకేజ్. సో ఇది కరెక్ట్గా వినండి, ఎక్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఎవ్రీ రియల్ టైమ్ ప్రాజెక్ట్ వీ నీడ్ టు హ్యాండిల్ దోస్ ఎక్సెప్షన్స్. సో ఫస్ట్ ఏంటంటే ఎక్సెప్షన్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. ప్యాకేజ్ క్రియేట్ చేసుకొని ఎక్సెప్షన్కి ఒక ఇన్సైడ్ ద ఎక్సెప్షన్ వీ నీడ్ టు క్రియేట్ ఏ క్లాస్, న్యూ క్లాస్ రిసోర్స్ not found exception, resource not found exception. So resource not found exception. So what is the parent exception? So parent exception అనేది exception. ఇంకా we need to extend runtime exception. ఇక్కడ నేను runtime exception అని ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నా చెప్పండి. ఇక్కడ నేను runtime exception అని ఎందుకు ఎక్స్టెండ్ చేసుకున్నా. So this is the parent exception of all the exceptions. Okay, exception is the parent exception of all the exceptions, and we are able to use runtime exceptions also. Okay, even runtime exception is also a parent. See, runtime exception is the superclass of those exceptions that can be thrown during the normal operation of the JVM. Okay, అంటే సూపర్ క్లాస్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఏ పేరెంట్ ఎక్సెప్షన్. సో resource not found exception extends runtime exceptions. Next we need to create 3 variables. One is private. సో ఇప్పుడు నేను చెప్పిన 3 వేరియబుల్స్
in real time also we will create these 3 variables only. Okay, adenti string resource name resource name string resource name comma private string field name comma private string field value అనేది లాంగ్ అనివ్వండి, లాంగ్ field value so here I created 3 fields and I need to create one constructor public resource not found exception. Constructor ఎలా క్రియేట్ చేయాలి, string resource name comma string field name comma string field value, string కాదు long field value. సో మనం ఇక్కడ ఏంటంటే ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసాం, కన్స్ట్రక్టర్ కి 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. ఓకే, 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ వి నీడ్ టు యూజ్ సూపర్. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ సూపర్? కన్స్ట్రక్టర్ లో సూపర్ మనం దేనికి యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సూపర్? It calls the constructor of the parent which is used to call the parent class instance. Okay, which is used to call the parent class instance. So super string is the class which is available in java.lang package. Next percentages, these not found with percentage yes కామా ఇంకేం చేద్దాం ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే these percentage s's are the placeholders. Okay, inside these percentages we need to place the variables. అంటే ఇక్కడ ఫస్ట్ percentages లో we need to place resource name comma second percentages లో we need to place field name, third percentages లో we need to place field value. ఓకే, అలా మనం ఈచ్ percentages లో మనం ఒక ఫీల్డ్ నేమ్ ని పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ this dot resource name equal to resource name. What is the difference between this and super? Field name equal to field name, this dot field value equal to field value. What is the difference between this and super? So if you want to call an parent class instance, then we will use super. If you want to call an current class instance, then we will use this. Okay, ఇక్కడ మనం ఏంటంటే రిసోర్స్ నేమ్, ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ వాల్యూ, దీస్ ఆల్ ఆర్ మన కరెంట్ క్లాస్ లోనే ఉన్నాయి. ఓకే, రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్ లో ఉన్నాయి కాబట్టి we will use this. So but string is the parent class. Okay, that's why we are using super. Okay, next thing is we need to annotate this class with @response status. Okay, we need to annotate this with @response status. Next value equal to http status dot not found. Okay, సో ఇప్పుడు ఇంటర్నల్ మనకి ఇనిషియల్ గా ఏమొచ్చింది, ఎక్సెప్షన్. ఏ ఎక్సెప్షన్ వచ్చింది? టైమ్ స్టాంప్ స్టేటస్ 500 ఇంటర్నల్ సర్వర్. ఓకే, when you execute the application I need to get this response. అంటే ఆ పర్టికులర్ ఐడి ఆ డేటాబేస్ లో లేదని చెప్పేసి నాట్ ఫౌండ్ అని త్రో చేయాలి. ఓకే, అండ్ ఎర్రర్ ఏం త్రో చేయాలంటే ఈ ఎర్రర్ త్రో చేయాలి. ఓకే, ఈ ఎర్రర్ అనేది త్రో చేయాలి. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. సో చూడండి,
So here I only did two things. Okay, first I created one exception. That exception extends runtime exception. Inside this exception I created three variables, three fields: resource name, field name, field value. And I created a one constructor. Inside that constructor I throws this exception. Inside this constructor I return this exception format, not exception. So inside this constructor I return this exception format. So next what we need to do, we need to run the exception. Okay, next ఏం చేయాలంటే మనం exception ని రన్ చేయాలి. సో మేఘన మీకు ఏమైనా అర్థమైందా? సార్. కార్తిక్ మీకు? సార్ నిన్న నువ్వు వచ్చావు కదా, ఎగ్జామ్ రాసావు నువ్వే కదా అది? ఎగ్జామ్ రాసావు నువ్వే కదా అది కార్తిక్? సార్ ఐ డోంట్ నో తెలుగు సార్. ఓకే ఓకే, తెలుగు అర్థం కదా. So here I created one class. Now we need to implement that exception. Okay, we need to validate that exception. So first of all, inside this implementation class, okay, inside this implementation class, if you want to retrieve a single data, so which HTTP methods are used to retrieve the single data? Which HTTP methods are used to retrieve a single data? చెప్పండి, ఏ HTTP మెథడ్ సింగిల్ డాటాను రిట్రీవ్ చేయడానికి యూజ్ అవుద్ది? గెట్ అండ్ టూ. కరెక్ట్గా ఆలోచించండి అమ్మ, తెలుస్తుంది. గెట్, అప్డేట్, డిలీట్ అలాగా కరెక్ట్గా సింగిల్ డాటాని రిట్రీవ్ చేయడానికి మనం ఏ మ్యాపింగ్స్ యూజ్ చేస్తాం? విచ్ మ్యాపింగ్స్ ఆర్ యూజ్డ్ టు రిట్రైవ్ సింగిల్ డాటా? అంటే ఏ మ్యాపింగ్లో, ఏ HTTP మెథడ్స్లో మనం రిట్రీవ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం? ఇన్ విచ్ HTTP మెథడ్స్ వీ కెన్ పర్ఫామ్ రిట్రీవల్ ఆపరేషన్స్? In which HTTP methods we can perform retrieval operations? So we will perform retrieval operation. First one is get mapping, and second one is put mapping, third one is delete mapping. So why we are using put mapping and delete mapping means, first means get mapping means the main purpose is we can retrieve the data. Okay, we can retrieve the single ID, right? In the same way, once observe this update user. Inside this update user also, first we are retrieving the data, and those retrieving data we need to update. Okay, that means inside this put operation also we are performing retrieving data, retrieval operation. Okay, inside this put mapping also we performing retrieval operations. Okay, after retrieving the data only we can update the new data, right? So second one is update mapping, third one is delete mapping. So based on the ID only, okay, based on the ID only we are retrieving the data. First of all we need to check if the ID is present or not present, right? So that's the reason we performing retrieval operation in both get mapping and update mapping and delete mapping. Okay, అర్థమైందా? it includes So చెప్పండి అమ్మా. patch mapping also we can include in Yeah, this. patch mapping also, but in this example we didn't execute patch mapping, right? Okay, fine. So మీకు కావాలంటే already we execute one example for patch mapping. Yeah. For that example I will write code and I will send to you. Okay. Okay. So ఇప్పుడు చెప్పండి, in which HTTP methods it performing retrieval operations? Get, Which HTTP put, methods and
delete. ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఆపరేషన్, ఫస్ట్ HTTP method is get data. Okay, so here once observe the code. If the ID is not there, we will write the return type is optional user. That means it avoid null pointer exception. Once go to the find by ID implementation. So optional is the return type of find by ID, right? So inside optional class it uses or else through method. Okay, inside optional class it uses or else through method. Any idea about or else through? Means if that ID is not present, Hmm. like it is a if condition, if not present, then throw the exception. Something like that. Correct. Or else throw an exception. Okay, so first we need to remove optional. We need to use or else through method. Okay, see, or else through method, this is the overloading method. Overloading methods, the method argument should be supplier. Okay, and the return type should be user. We need to use that method. Inside this or else through method we need to use Java 8. Okay, Java 8 features we need to use. Next we need to throw an exception. New exception throw chestam. Here I created resource not found exception. We need to throw that resource not found exception. Okay, that we resource not found exception lo మనం ఏ వేరియబుల్స్ ఇచ్చాం, రిసోర్స్ నేమ్, ఫీల్డ్ నేమ్, ఫీల్డ్ వాల్యూ. వీ నీడ్ టు పాస్ దోస్ థింగ్స్. ఫీల్డ్ రిసోర్స్ నేమ్ ఏంటి ఇక్కడ, యూజర్ ఈజ్ ద రిసోర్స్ నేమ్. ఓకే, కామా ఫీల్డ్ నేమ్ ఏంటి, ఐడి ఈజ్ ద ఫీల్డ్ నేమ్, కామా ఫీల్డ్ వాల్యూ ఏంటి, ఐడి. ఐడి ఈజ్ ద ఫీల్డ్ వాల్యూ. ఇది మనకు అవసరం లేదు. యూజర్ ఐడి కనెక్ట్ స్ట్రింగ్ యూజర్. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ యూజర్ we need to pass get user. హలో మోహన్ రంగ చెప్పు. 10:30 స్క్రీన్ మీద రాడా? సరే సరే వస్తుంది. Resource not found by ID user get user repository dot find by ID or else throw. న్యూ రిజల్యూషన్ ఎక్సెప్షన్ అని రాసా, కానీ మనం రాయవలసింది ఏంటి, రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్. ఓకే, దట్ ఎక్సెప్షన్ అనేది ఏ ప్యాకేజ్లో ఉంది, మనం క్రియేట్ చేసిన ప్యాకేజ్. చూడండి com.example.boot ఎక్సెప్షన్ ప్యాకేజ్. సో ఇప్పుడు ఎక్సెప్షన్ అనేది ఎరేజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకెక్కడ మనం రిట్రీవల్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, ఇన్సైడ్ ది అప్డేట్ వీ కెన్ పర్ఫామ్ ది రిట్రీవల్ ఆపరేషన్. ఇన్సైడ్ ది అప్డేట్ మ్యాపింగ్ వీ కెన్ పర్ఫామ్ ది రిట్రీవల్ ఆపరేషన్స్. సో సేమ్ ఏం చేస్తారంటే ఈ గెట్ తీసేసి
సింపుల్గా ఆర్ ఎల్స్ త్రూ పెట్టండి. ఆర్ ఎల్స్ త్రూ మెథడ్ ఆర్గ్యుమెంట్లో సప్లయర్ అని ఉండాలి. ఆర్ ఎల్స్ త్రూ రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ యూజర్, ఇంకంతే అన్నిటికీ సేమ్ ఐడి కామా ఐడి. ఓకే, యూజర్ ఐడి కామా ఐడి. సో ఇంకేం చేస్తాం, యూజర్ ఐడి కామా ఐడి. యూజర్ ఐడి యూజర్ get id. Okay, so మనం we need to update the data. So then that's why we need to get this id. మనం ఏ ఐడిని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నాం ఆ ఐడిని మనం ఇక్కడ గెట్ చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ డైరెక్ట్లీ we need to retrieve the data, right? So that's why we are retrieving the data directly. We pass the id operation, but here the main purpose is we need to update the data. That's why we need to update this particular id. Okay, we need to update this particular id. So before updating the data, we need to check if the id is present or not. Okay, we need to check id is present or not. So delete id కూడా సేమ్ కాపీ పేస్ట్ చేయండి. డిలేట్ ఐడికి ఏంటంటే యూజర్ రిపోజిటరీ డిలేట్ ఐడి బై ఐడి సేమ్ డాట్ ఆర్ఎల్స్ త్రూ delete user delete path variable of delete ID. Delete user wrong ID. Z user repository dot delete by id dot, sorry, first we need to find the id. We need to check the id is present or not, right? So first we need to find by id, next id dot rls through inside that we need to pass new resource not found exception. Malli same user comma id comma id. So this is the implementation of resource not found exception. Okay, మీరు ఏదైనా సో ఇన్ ది సేమ్ వే మీరు ఏం చేస్తారంటే మనకేంటి ఆ పర్టిక్యులర్ రియల్ టైంలో ఎలాగొస్తుంది తెలుసా, మనకి ఇప్పుడు ఏంటి ఈ పర్టిక్యులర్ ఐడి అనేది లేకపోతే నాట్ ఫౌండ్ అని పంపిస్తాం. రియల్ టైంలో ఒక యూజర్ యొక్క మెయిల్ లేకపోతే హౌ టు థ్రోస్ అన్ ఎక్సెప్షన్ how to throw an exception if the user doesn't contain mail. Okay, అప్పుడు ఏం చేస్తాం, ఈ 7th రకాలకి మెయిల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ క్రియేట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ రిసోర్స్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ we need to create మెయిల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. ఓకే, ఈ మెయిల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్లో మళ్ళీ సేమ్ వేరియబుల్స్ తీసుకుంటాం, రిసోర్స్ నేము, ఫీల్డ్ వాల్యూస్ సేమ్ తీసుకొని యూజర్ కంట్రోల్ దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ ఐడి వీఆర్ యూజింగ్ మెయిల్. ఓకే, సో అది చెప్తాను. ఇన్ టుమారో క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు త్రో ఎన్ కస్టమ్ ఎక్సెప్షన్
ఓకే, హౌ టు హ్యాండిల్ దట్ ఎక్సెప్షన్ అని ఇన్ టుమారో క్లాస్ ఐ విల్ డిస్కస్. సో ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. So application is working fine. సెకండ్ రికార్డు మనకి యూజర్ మేనేజ్మెంట్ టేబుల్ 8 ఉన్నాయి, 1 3 4 5 7 ఉంది. ఓకే, 1 3 4 5 7 ఉంది. సో సెకండ్ రికార్డ్ ఉందా? ఫస్ట్ రికార్డ్ చెక్ చేస్తాం. సో ఫస్ట్ రికార్డ్ అనేది ఐడి surya@gmail.com అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ రికార్డ్ చెక్ చేస్తే సో చూడండి. సో ఇనిషియల్గా మనకి ఏంటొచ్చింది, మనకి ఇనిషియల్గా 500 ఇంటర్నల్ సర్వర్ అనేది వచ్చింది. బట్ నౌ వి చేంజ్డ్ 500 టు 404. మనం ఏం చేసామంటే 500 నుండి 404కి కన్వర్ట్ చేసాం. సో లైక్ దిస్ we can manage custom exception. Like this we can handle custom exceptions. So default error handling ఏంటి, Spring Boot default error handling is 500 internal server error. So we can manage 500 to 400 not found. So ఇది నార్మల్ యూజర్స్ కూడా అర్థం అవుద్ది. సో 404 అంటే ఇన్ దిస్ డేటాబేస్ they didn't find this particular second record is not there అని చెప్పేసి మన జనరల్ యూజర్ కూడా అర్థం అవుద్ది. ఓకే, సో అది ప్రాసెస్. సో అర్థమైందా? సో ఇక్కడ మీకు డెవలప్మెంట్ స్టెప్స్ చెప్తాను చూడండి. హౌ టు హ్యాండిల్ కస్టమైజ్డ్ ఎక్సెప్షన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, we need to follow 3 steps. First one is create new resource not found custom exception. New resource not found custom exception. Second one is ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేది ఇన్ టుమారో క్లాస్ we will discuss. సెకండ్ స్టెప్ అనేది ఓకే, we need to create new resource not found exception and we can handle based on the HTTP method. We can handle based on the HTTP retrieval. అది ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో పర్ఫెక్ట్గా చేయడానికి ఇంకా 2 స్టెప్స్ ఉన్నాయి. In today class we discussed about first step. In tomorrow class mostly we completed how to handle a customized exception అనేది. సో ఈరోజు క్లాస్ని కొంచెం కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. దిస్ క్లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రియల్ టైంలో కూడా ఈ క్లాస్ అనేది హౌ టు హ్యాండిల్ కస్టమైజ్డ్ ఎక్సెప్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఓకే, సో ఏమైనా డౌట్లు ఉన్నాయా?